హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు విగ్రహాలు జస్ట్ 5 నిమిషాల్లో ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. తప్పకుండా వీడియో పూర్తి వరకు చూడండి, చాలా బాగుంటుంది. అచ్చు కాఫీ పొడిలా ఉంటుంది కదా, చూడనీకే. ఇప్పుడే అది పెట్టినాడు. మీరే ఇయ్యరి. అబ్బా, డబ్బులు నన్నే అడుగుతున్నా. పెద్దమ్మ పెద్ద ఉన్నాగా, మీకేమి? మిమ్మల్ని అడుగుతున్నా, తీసుకురాకపోతే. ఎంత తీసుకుంటున్నాను? 3 దాంట్లోకి కలిసి 900 అంటే ఒక్కొక్కటి 300. నువ్వు ఇస్తావు, నేను చూస్తా. అరే అదే, ఇప్పుడు మీ పెద్దనే తీసుకొచ్చారు. అప్పుడు వేరే పిల్లోడు కన్నయ్య ఉన్నాడు, గోమాత ఉంది, అందరు ఉంటారు. అదే ఏమేమి తెచ్చినారు? తడేస్తారు, మన్నుని బాగా కలిపి అట్లా పెడితే బొమ్మ తయారు. ఏం వేసినారు? పప్పు కుక్కరా? రాగి మనం వేసుకుంటా. మనం మందు డబ్బులు ఇచ్చుకుంటే మేలు. పప్పు వాడినవి, అన్నం వాడినవి ఎందుకు? పల్లెలు ఏం కాదా, ఏదైనా చేసిస్తాడు. ఆ రోజు మన కుక్కరే కదా వేసి ఇచ్చినది. అంత పాత తీసుకొని వస్తే కొత్తది అవుతుంది. ఇంకా అయిపోయాయి కదా, కరిగిపోతే అయిపోయాయి అంతే. ఇప్పుడు పాత తీసుకొని పోయి కొత్త చేస్తారు. భూమిలో ఏమైనా కొత్త బొమ్మల కొద్ది అది ఆడ పెట్టినారు. 1300 అంట. కుక్కర్ కానీ దబరా కానీ ఎంతంట? 300 ఉంటుంది. యా ఊరనా? మాది కర్ణాటక. నీళ్ళు వేసుకోండి, ఉడకబెడతారండి. అంటే ఇప్పుడు నాటికెళ్ళలో దాంట్లో పోస్తే మనకి రెడీ అవుతుంది. ఇంకా ఒక 5 నిమిషాలలో ఆరిపోతుంది, విగ్రహం వస్తుంది. ఇంత ముందుకు పిల్లోడు ఒక ఆయన ఈ కలర్ రావాలి. ఇవి కంచివే, కంచిస్తే అక్కడ లేదంటున్నా. ఎందుకు బాగా నిన్నంతా బాగా ఎందుకు అసలు మనకి ఇల్లమ్మ ఉండొద్దు. పోయి ప్లేటు బియ్యం వేసుకొని తీసుకున్నారు. ఎందుకు? బియ్యం మంచిదక్క, దేవుడు తీసుకుంటాం. అవులే, మీకే మంచిది, మీ ఇష్టం. ఎట్లైనా తీసుకుంటాను, మాకు నేను చెప్తాను. మీరు ఎట్లైనా తీసుకుంటారు. ఇంకా పాలిష్ చేస్తే బాగా మెరుపు వస్తుంది. లేదు పాలిష్ ఇప్పుడు వచ్చింది. పాలిష్ చిన్న లిక్విడ్ అదే అన్న బ్రష్ లో పెట్టుకుంటారులే. అద్దు అది
అది నువ్వు అది అట్లా అని ఇంకా బ్రష్తో రుద్దుతారు. దుద్దిపోతాండే పిల్లోడు వచ్చింది మర్చుకొని ఊరల్లా చేపించుకున్నారు. మా ఫీవర్ కుట్టేలకు బతుకొస్తారు పొద్దున్నే కుట్టేస్తారు. ఎందుకు ఉంటారులే వీళ్ళు, పోరు ఎప్పుడైనా పోతారా. అది ఏందో మళ్ళీ అది ఊరికి అట్లా సాయంత్రాలు వస్తారు, పనులకు పోయింటారు. ఇప్పుడు ఫుల్ అవుతుంది మీకు గిరాకీ సాయంత్రం వరకు ఉంటాయి. ఎవరైనా చేపిస్తూనే ఉంటామమ్మా, ఎవరు చేయకపోతే మేమేం చెప్తున్నాం పనులు పోయిన వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క మా అమ్మ బరువులకు పోయిందని వచ్చిన చేపించుకుంటుందంట. అట్లా మేము అడుగులు అయినా మరి మీరు 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 చేపి వాళ్ళ ఇష్టంలే మనకెందుకు. మీరు చేయరా? అది అదేసే కరుగుతుంది హనుమాన్ మొత్తం కరిగిపోతుంది. దాని మీద వీళ్ళు అట్లా పెట్టినారు. ఇవన్నీ 6 చేపించినాం, ఒక్కొక్క దానికి 100. పిల్లోడు ఆయన వచ్చేస్తాడు. విగ్రహాలు అనేవి మనకి ఇలా తయారు చేసి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనము అదే విగ్రహాలను షాప్లో వెళ్ళి కొనాలంటే చాలా కాస్ట్ చెప్తారు కదా ఒక్కొక్కటి. ఇక్కడైతే కొంచెం రీజనబుల్లే అనుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి ఎన్నో డిఫరెంట్ దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. మనకి ఏవి కావాలంటే అవన్నీ దొరుకుతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి విగ్రహాలు వచ్చేసి ఇలా ఉంటాయన్నమాట. మనము కావాలంటే ఏ విగ్రహం కావాలనుకుంటే అదే డిజైన్లో మనకి అచ్చు వేసి ఇస్తారు. మన దగ్గర పొలాలలోకి అయితే వెళ్తుంటారు కదా, సో అక్కడ స్టీల్ బాటిల్స్ అవి మందులు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి బాటిల్స్ అయినా ఇవ్వచ్చు, లేదా మన ఇంట్లో ప్రెషర్ కుక్కర్, నార్మల్గా కుక్కర్ ఉంటుంది కదా, అలా కుక్కరు, గిన్నెలు, సర్వేలు ఏవి ఇచ్చినా సరే మనకి సిల్వర్వి చేసి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళైతే చాలా టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. ఒక్క విగ్రహం వచ్చేసి 300 చెప్తున్నారు అనమాట. పోయినసారి వాళ్ళు మరీ అంత కాస్ట్ లేదు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకి ప్రతి ఒక్క విగ్రహం అనేది అవైలబుల్లో ఉంటుంది. మనకి ఏది కావాలంటే కూడా అది అచ్చు పోసి ఇస్తారనమాట. నెక్స్ట్ అలాగే మనము ఇంట్లో వస్తువు ఏదైనా తెచ్చి ఇవ్వాలి, వాళ్ళకి చేసి ఇచ్చినందుకు కూలీ కూడా ఇవ్వాలి. చూడండి, మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేసి ఆంజనేయ స్వామి, అలాగే బుద్ధ, రాధాకృష్ణ ముగ్గురిని చేయించుకున్నారనమాట. మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి చూడండి, శివుడు మనకి నాట్యం వేస్తున్నప్పుడు ఉంటుంది కదా, సో ఆ విగ్రహం కూడా మనకి ఉంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ కన్నయ్య ఉన్నాడు కదా, ఈ కన్నయ్యని మేమైతే పోయినసారి చేయించుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా ఇంట్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప స్వామి అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి. సేమ్ అలానే అచ్చు వస్తుంది అనమాట. ఈ లక్ష్మీ దేవతను కూడా మేము చేయించుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, డిజైనింగ్ పీస్ అనమాట. మనకి కుండ ఎత్తుకొని నిలబడినట్టు. నెక్స్ట్ అలాగే గుర్రాలు చూడండి, బుద్ధాస్, ప్రతి ఒక్కటి మనకి అవైలబుల్లో ఉంటుంది. మనకి ఏం కావాలంటే అవి చేయించుకోవచ్చు. చూడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నమాట. మీ ఊళ్ళో కూడా ఇలా వస్తాయా, లేదా మీరు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా చెప్పండి. మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. థ్యాంక్ యూ.